ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కి చెందినటువంటి ఐపాక్ సంస్థను జగన్మోహన్ రెడ్డి నిండా ముంచేశారా? ఐపాక్ సంస్థను జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలకు హస్తగతం చేశారా? దానివల్ల జగన్మోహన్ రెడ్డిపై ప్రశాంత్ కిషోర్ రగిలిపోతున్నాడా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం. సార్, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్కి చెందినటువంటి ఐపాక్ సంస్థని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి హస్తగతం చేశారని, దానివల్ల ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డిపై రగిలిపోయారని, అందువల్లే ఆయన టీడీపీకి చంద్రబాబు నాయుడికి దగ్గరయ్యారని కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఏంటి సార్ ఈ వార్తలో వాస్తవం ఉందా? నిజంగా ఐపాక్ సంస్థను జగన్మోహన్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి హస్తగతం చేశారా అంటే ఏం చెప్తారు సార్? అయితే తప్పకుండా ఎప్పుడైతే పబ్లిక్ గా ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి గారికి మెయిన్ అపోజిషన్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళారంటే ఇది చిన్న విషయం కాదు. ఆ క్లయింట్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత కాలం ఆయనతో కాన్ఫిడెన్షియల్ గా ఉండి విశ్వాసం చూపెట్టి ఆయనకి ఇష్టమైన వాళ్ళతో మాట్లాడకుండా ఆయన క్లయింట్ గా ఉంటే ప్రశాంత్ కిషోర్కి ఆయన గెలిపించాలి. వెళ్ళి పబ్లిక్ గా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో కూర్చోవటం ఇవన్నీ చేయటం పెద్ద మెసేజ్ ఇచ్చారు. నాకు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు, నేను ఇంకో క్లయింట్కి వెళ్తున్నా అని క్లియర్ మెసేజ్ ఇచ్చారు. దానికంటే విశేషం ఏంటంటే ఇప్పుడు ఆయన ఏదో 2013 నుంచి ఈ పనుల మీద తిరుగుతున్నాడు, రాజకీయ పనుల మీద ప్రశాంత్ కిషోర్. ఇది మొదటిసారి ఒక క్లయింట్ వదిలి ఆ రాష్ట్రంలోనే ఆ క్లయింట్కి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తిని ఆయన వెళ్ళటం, ఆయనతో వ్యాపారం చేయటానికి ఓపెన్గా వెళ్తానని చెప్పటం ఇది ఎప్పుడు జరగలేదు. ఆయన డిఎంకేకి పనిచేసాడు, మమతా బెనర్జీకి పనిచేశాడు, అలాగే కాంగ్రెస్కి పనిచేసి కుదరలేదు, బీజేపీకి 2013లో పనిచేశాడు. తర్వాత వెంటనే ఆ రాష్ట్రంలోనే వీళ్ళ వ్యతిరేకంగా చేయటం ఇప్పటి వరకు లేదు. ఆయన నితీష్ కుమార్కి 2 సార్లు పనిచేశాడు, మళ్ళీ ఆయనతో తగాదా వచ్చింది, కానీ ఇంకో అపోనెంట్కి వెళ్ళలేదు. సో ఇది మనం చూసేది ఆంధ్రప్రదేశ్లో చాలా ఇంట్రెస్టింగ్. ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి గారితో పనిచేశారు, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించానని చెప్పాడు. అవన్నీ మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారికి #1 అపోనెంట్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడంటే ఇది ఒక విశేషం, సీరియస్ మ్యాటర్. పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయా? ఆయన ప్రొఫెషనల్ గా జగన్మోహన్ రెడ్డిని సర్వీసెస్ అక్కర్లేదని చెప్పాడా? చెప్పడం వల్ల ఇక్కడికి వెళ్తాపోయింది మెల్లిగా బయటకు వస్తాయి. కానీ ఈ బ్రేక్ మాత్రం 100% కరెక్ట్. దీంట్లో ఏవి ఆయన చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ఏదో సామాజిక సంబంధాలు ఉన్నాయి, మా బంధువులు ఇవన్నీ చెప్పుకునే కాదు. ఇది చాలా పెద్ద మెసేజ్ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడు. ఓకే సార్, ప్రశాంత్ కిషోర్ వల్ల చంద్రబాబు నాయుడుకి కానీ అలాగే టీడీపీ జనసేన కూటమికి ఒరిగేదేమన్నా ఉందా అంటే ఏం చెప్తారు సార్? ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నామంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి రహస్యాలన్నీ కూడా, అలాగే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యూహాలన్నీ కూడా తెలిసిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్. ఇప్పుడు ఆ వ్యూహాలను చిత్తు చేసే విధంగా ఆయన టీడీపీని జనసేనని అధికారంలోకి తీసుకొచ్చేందుకు, ఆ వ్యూహాలను చిత్తు చేసేందుకు కొత్త వ్యూహాలు రచించబోతున్నాడు అంటూ కూడా కొన్ని వార్తలు బయటకు వస్తున్న నేపథ్యంలో నిజంగా ప్రశాంత్ కిషోర్ వల్ల టీడీపీ జనసేన కూటమికి ఒరిగేది ఉందా అంటే ఏం చెప్తారు సార్? తప్పకుండా లాభం ఉంటుంది కదా. ఆయన క్లోజ్ గా జగన్మోహన్ రెడ్డి గారితో పనిచేశాడు. ఆయన మూడ్స్ ఏమిటి, ఆయన ఎలా నిర్ణయాలు తీసుకుంటాడు, ఏ విషయాలంటే ఆయనకి భయం, ఏ విషయాల కంటే ధైర్యం, అవన్నీ తెలుసు కదా. అందువల్ల ఆ నాలెడ్జ్ ఇప్పుడు తీసుకొచ్చి పక్కన వాడుతున్నాడు అంటే తప్పకుండా ఉపయోగం ఉంటుంది. ఒకటేంటంటే ఎంత గొప్పవాడైనా ఓటమిని గెలుపు మాత్రం చేయలేడు, గెలుపును ఓటమి చేయగలరు. ఒకవేళ చంద్రబాబు నాయుడు జనసేనకి పొత్తు సరిపడట్లేదంటే పెద్ద ఇతను చేయగలిగేదేం లేదు. కానీ వాళ్ళు ఎలాగో గెలుస్తారు, దారి ఉన్నది గాలి ఉన్నదంటే ఆయన పాస్ చేయకుండా సలహాలు ఇస్తే గెలుస్తారు. సో తప్పకుండా ఆయన ఉపయోగపడతాడు. ఆయన చెప్తాడు కదా, ఇలాగా ఆయనకి ఇవన్నీ భయం, ఆయన ఐడియాస్ ఎలాగుంటాయి, వీళ్ళు దగ్గర వాళ్ళు ఇలా చేస్తే చాలా రహస్యాలు బయట పెడతాయి.
ఉపయోగం ఉన్నదా లేదా? ఆబ్వియస్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఇది పెద్ద ఉపయోగం లేదు, పోతే పోయాడనే నిర్ణయం తీసుకున్నాడు కదా. సాధారణంగా ఇలాంటి వ్యక్తులు ఏం చేస్తారంటే ఇంకో చోటికి వెళ్ళనివ్వకుండా ఏదో రీటైనర్ ఇచ్చి అగ్రిమెంట్ పెట్టి అలా ఉంచుతారు. మరి అది కూడా చేయలేదంటే వాళ్ళిద్దరి మధ్యన హ్యాపీగా తెగలేదు. అది మాత్రం మనం ఒక కన్క్లూషన్కి రావచ్చు. ఓకే సార్, అసలు ఐపాక్ అనే సంస్థ ప్రశాంత్ కిషోర్ చెందింది. కానీ ఆ సంస్థ ప్రశాంత్ కిషోర్ ఎప్పుడైతే చంద్రబాబు గారితో భేటీ అయ్యి బయటకు వచ్చారో ఈ లోపలే ఆ సంస్థ ఒక ప్రకటన అయితే చేసింది, కొన్ని వ్యాఖ్యలు అయితే చేసింది. మేము ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డితోనే ఉన్నాం, జగన్మోహన్ రెడ్డిని 2024లో గెలిపించడమే మా ధ్యేయం అంటూ కూడా వాళ్ళు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఏంటి సార్, నిజంగా ఐపాక్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీకి సంబంధించినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి హస్తగతం చేశారా? అందుకే ఆ కక్షతోనే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు వైపు వెళ్తున్నారా? టీడీపీని అధికారంలో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అంటే ఏం చెప్తారు సార్? కాస్త కక్ష కూడా ఉంటుంది ప్రశాంత్ కిషోర్కి. ఎందుకంటే ఆయన మిగతా యువకర్తలు లాంటి వాడు కాదు. మిగతా వాళ్ళు మొహం చూపెట్టరు. ఈయన పబ్లిక్ గా మాట్లాడతాడు, రాజకీయం అంబిషన్ ఉన్నది, బీహార్లో ఒక ఆందోళన తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సో తప్పకుండా ఐపాక్ లో ఉన్న వాళ్ళ మీద కోపం వచ్చిందా, జగన్మోహన్ రెడ్డి మీద కోపం వచ్చిందా, మిగతా వ్యక్తుల మీద కోపం వచ్చిందా మనం చెప్పలేం. కానీ ఆయనకి చంద్రబాబు నాయుడికి సాయం చేయాలి, సేవలు అడిగితే చేయాలి అని అందించాలి, అది మాత్రం క్లియర్ గా కనపడుతుంది. ఓకే, చంద్రబాబు గారు ప్రశాంత్ కిషోర్ ని సంప్రదించారా, లేదా ప్రశాంత్ కిషోర్ గారే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కోపంతో చంద్రబాబు గారిని సంప్రదించారా అంటే ఏం చెప్తారు సార్ మీకున్న అనుభవం? ఇవన్నీ మెల్లిగా మెసేజెస్ వస్తాయి. మెల్లిగా ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డికి చెడిపోతుందన్నారో ఆయన నుంచి మెసేజెస్ వచ్చి ఉంటాయి. మీకు నేను సాయం చేసడానికి రెడీగా ఉందా, మీకు ఆ సంగతి తేల్చేస్తాను మెసేజ్ వచ్చి ఉంటుంది. లేకపోతే వీళ్ళు వెళ్ళి ఎలాగా అప్రోచ్ అవుతారు? తర్వాత భారతదేశంలో ఇప్పుడు ఈ వ్యాపారంలో చాలా మంది దిగారు. చాలా మంది సలహాలు సాయాలు ఇస్తున్నారు, గెలిస్తే మేమే చేసామంటారు, అవన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రశాంత్ కిషోరే మెసేజ్ ఇచ్చి ఉంటాడు, ఎవరి ద్వారా పంపించుంటాడు, నేను రెడీగా ఉన్నా సాయం చేయటానికి అని. అప్పుడు వీళ్ళు అప్రోచ్ అవుతారు. సో ఇది ఫైనల్, వాళ్ళిద్దరి మధ్యన అగ్రిమెంట్ ఉంటుంది. ఇదేమి అంటే అది ఏదో అతను వచ్చేసాడు యుద్ధంలో ఒక అర్జునుడు మహాభారత్ లో గెలిపించేస్తాడు అలాగంతో కష్టం. ఆయన ఒక ఉపయోగపడతాడు, ఎంతో ఉపయోగపడతాడు, ఎలాంటి ఉపయోగం ఉంటుంది అవన్నీ టైం చెప్తాది. కానీ తప్పకుండా ఆయనకి ఏదో కారణాల చేత జగన్మోహన్ రెడ్డితో తగాదా వచ్చిందా, టర్మ్స్ కుదరలేదా, అవమానం చేశారా, తప్పకుండా ఆ కారణాలకి చంద్రబాబు నాయుడు వెల్కమ్ చేశాడు, వాళ్ళు పనిచేస్తారని తప్పకుండా పనిచేస్తారు. కక్షతో అయితే ఇంకా కక్షతో పనిచేస్తాడు ప్రశాంత్ కిషోర్. అది మనం రాబోయే రోజుల్లో మనకు కనపడతాయి. ఓకే, షర్మిల గారు ఈరోజు నారా లోకేష్ గారికి క్రిస్మస్ కి సంబంధించినటువంటి విషెస్ ని పంపించారు. అలాగే లోకేష్ గారు కూడా దాని మీద స్పందించారు, థ్యాంక్స్ చెప్పారు, ఆవిడకి కూడా విషెస్ చెప్పారు. ఏంటి సార్, ఇది కూడా ప్రశాంత్ కిషోర్ వ్యూహంలో భాగమేనా అంటే ఏం చెప్తారు సార్? అది ఉండదు. షర్మిల గారికి చాలా సంవత్సరాల అనుభవం ఉన్నారు కదా. 2009 నుంచి కాదు, వాళ్ళ తండ్రి నుంచి ఉన్నప్పటి నుంచి రాజకీయ ఇంట్రెస్ట్ ఉన్నది ఆయన ఫ్యామిలీకి. ఇదంతా మెసేజెస్ పంపిస్తే కొద్దిగా జగన్మోహన్ రెడ్డి గారు రెచ్చిపోతారు కదా, కొద్దిగా అది ఆలోచిస్తుంటారు కదా. ఆమెకు కూడా కోపం ఉన్నది కదా, అది పబ్లిక్ సీక్రెట్ కదా. అక్కడి నుంచి పంపించేశారు కదా, నువ్వు ఇక్కడ రావడానికి ఊళ్ళు లేదు అన్నది కాబట్టి తెలంగాణ వెళ్ళారు. అక్కడ ఫెయిల్ అవ్వి ఆ పోటీ చేయలేదు, ఎలక్షన్ లో పోటీ చేయనివ్వలేదు కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి దగ్గర రానివ్వలేదు, ఓపెన్ గా చెప్పారు రానివ్వను అన్నాడు, అలాగే సాధించారు. అందువల్ల ఆమె మెసేజెస్ అంతా ఏంటంటే కొంచెం వాళ్ళ బ్రదర్ కి మెసేజ్, ఆ ట్వీట్ లోకేష్కి వెళ్ళినా వాళ్ళ అమ్మాయికి ఒక ఛాలెంజ్.